శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం చిలకలూరిపేట. శ్రీ సాయిని పూజించడమే కాదు, శ్రీ సాయి చెప్పినవి చేసినవి ఆచరించడం చాలా అనుసరణీయం. ఇప్పుడు ఒక దేవాలయం కూడా లేకుండా, ఒక్క సమాజం ద్వారా సొంత స్థలము కూడా లేకుండా ప్రతి గురువారం 200 మందికి పైగా అన్నదానం చేస్తున్నారు. 2009వ సంవత్సరంలో మార్చ్ 24వ తేదీ దత్తక్షేత్రమైన గాన్గాపురం నుండి వచ్చిన దత్తపాదుకలకు ముందు అన్నదాన కార్యము ప్రారంభము అయినది. గత 9 సంవత్సరాలుగా ప్రతి గురువారం 200 మందికి పైగా పేదలకు, సాధువులకు, గురువారం పూజలో పాల్గొన్న సాయి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరపబడుతుంది. ఉగాది, గురు పౌర్ణమి, దసరా, దత్త జయంతి విశేష పర్వదినములందు హోమాలు, సామూహిక దీపారాధన, సాయి సత్యవ్రతములు, ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క గురు పౌర్ణమి పర్వదినములందు సుమారు 5000 మందికి పైగా అన్నదానము జరుపుట విశేషం. సుమారు 2000కు పైగా శ్రీ సాయిబాబా పాలరాతి విగ్రహములు చిన్నవి సాయి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 10,000 పుస్తకములకు పైగా శ్రీ సాయి తత్వ ప్రచారం నిమిత్తం సాయి భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అన్నదానము చేస్తూ సమాజంలో పేరు పొందిన ఉన్నతాధికారులను ఆహ్వానించి వారి చేత ఈ సేవ చేయించి ఈ సమాజము యొక్క విశిష్టత గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేయించారు. ఆధ్యాత్మిక సేవయే కాకుండా సమాజ సేవలో భాగంగా 10వ తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు సంవత్సరమునకు 1000 పరీక్షా ప్యాడ్స్, పెన్నులు, అలాగే మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అన్నదానమునకు సంబంధించి ప్లేట్లు, గ్లాసులు, వాటర్ క్యాన్లు, ఉచిత మెడికల్ క్యాంపులు అందజేస్తున్నారు. పేద విద్యార్థులకు పోషకాహారమును అందజేయడం మరియు స్కూల్ యూనిఫామ్స్, పరీక్షా సామాగ్రి కూడా అందజేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో జరుగుతున్నవి. బాబా గారు ఎన్నుకొని చేస్తున్న సమాజము. ఇప్పటి వరకు దత్త సాయి అన్నదాన సమాజం గురించి చూశారు కదమ్మా. ఏవి